చేసినాను మేడం. పిల్లలు మీరు కూడా వచ్చి ఒక్కొక్కరు కూడా పూలు వేసి నమస్కరించు. ఒక్కొక్కరు పూలు ఆడేసి దండం పెట్టుకోవాలి. నెక్స్ట్ రండి, ఒక్కొక్కరు రండి. నెక్స్ట్ రండి. నెక్స్ట్ క్లాస్ సంబంధం ఎవరైనా రండి. చూసినా సరస్వతి ఓకే, అందరూ నమస్కారం పెట్టారా? స్వీటీ రామ వల్ల ఈరోజు మన భారతదేశం అంతటా కూడా ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటుంది. థ్యాంక్ యూ. మరి ఈ ఉపాధ్యాయ దినోత్సవము ఎవరి పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటున్నామో తెలుసు కదా? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈయన మన దేశానికి మొదటి ఉపరాష్ట్రపతి, రెండవ రాష్ట్రపతిగా పనిచేశారు. అయితే ముఖ్యంగా ఆయన ఉపాధ్యాయుడు అన్నమాట. ఆయన ఉపాధ్యాయుడు. ఒక సామాన్యమైన ఉపాధ్యాయుని స్థానం నుంచి మన దేశానికి అత్యున్నతమైన పదవి అన్నమాట రాష్ట్రపతి అంటే. చూడండి ఎంత గొప్పన ఆయన రాష్ట్రపతి అయినాడంటే, అవునా కదా? మరి ఈయన 1888
సెప్టెంబర్ 5న తమిళనాడులోని తిరుత్తణిలో జన్మించాడు. ఎక్కడ జన్మించాడు? తిరుత్తణిలో జన్మించాడు. ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. ఆయన మద్రాసులో ఉన్నటువంటి ఒక క్రిస్టియన్ కాలేజీలో చదువుకున్నాడు. తర్వాత ఆయన చాలా కాలేజీలలో అధ్యాపకుడిగా పనిచేశాడు, వైస్ ఛాన్సలర్గా పనిచేశాడు. అంతేకాకుండా ఆయన అనేక పుస్తకాలు రచించారు. ముఖ్యంగా మనము ఉపాధ్యాయ దినోత్సవము 1962 సంవత్సరం నుంచి జరుపుకుంటున్నాం. ఎప్పటి నుంచి జరుపుకుంటున్నాం? 1962. కాలేజీల్లో కానీ పాఠశాలల్లో కానీ మన అంటే విద్యార్థుల యొక్క అభివృద్ధికి కృషి చేసినటువంటి ఎందరో ఉపాధ్యాయులకు నివాళులర్పిస్తూ రాధాకృష్ణన్ జయంతి అంటే ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. చూడండి, మన పుట్టినరోజు అయితే ఏం చేస్తాం? కేవలం మనం ఒక్కరమే జరుపుకుంటాం, అవునా కదా? లేదు అంటే మన తరగతిలో పిల్లలు లేదా మన బంధువులు. కానీ చూడండి, ఈరోజు దేశమంతటా ఆయన పుట్టినరోజు జరుపుకుంటున్నాడు, అవునా కదా? మరి ఎంత గొప్పవాడు ఆయన. మరి మీరంతా ఎలా తయారు కావాలి? మీ పుట్టినరోజు అన్నా కూడా దేశంలో ఉండే అందరూ జరుపుకోవాలి అంటే అప్పుడు మీరెంతో గొప్పవాళ్ళు కావాలి. అంత గొప్ప స్థాయికి మనం చేరాలి, అవునా కదా? చేరాలా వద్దా? గొప్ప స్థాయికి చేరాలి. ఆ గొప్ప స్థాయికి చేరాలంటే మీరు ఇప్పటి నుంచి కష్టపడి బాగా చదవాలి. మరి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఆయన ఒక స్కూల్, ఆయన పనిచేసినటువంటి కాలేజీ నుంచి వెళ్తూ ఉంటే ఆయన కాలేజీ వదిలి ఇంకో కాలేజీకి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చేశారు తెలుసా? అప్పట్లో ఈ కార్లు స్కూటర్లు ఉండేవి కాదు, గుర్రపు బండ్లు ఉండేవి, అవునా కదా? ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవాలంటే గుర్రపు బండిలో పోయేవాళ్ళు. ఆ గుర్రపు బండిలో పోయేటప్పుడు ఆ గుర్రపు బండికి గుర్రం ఉంటుంది కదా, ఆ గుర్రాన్ని పక్కన పెట్టి ఆయన కూర్చోబెట్టి దాంట్లో ఆ బండిలో ఆ విద్యార్థులు దాన్ని లాక్కుంటూ పోయినారనమాట. చూడండి, ఆయనకు విద్యార్థులకు ఆయన అంటే ఎంత అభిమానమో, అవునా కదా? ఒక గురు బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ. యాక్చువల్గా మనకు తల్లి జన్మనిస్తుంది, మనం పెరగడానికి తండ్రి మేము సంపాదించి కుటుంబాన్ని నడిపి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తాడు. కానీ వాళ్ళిద్దరి తర్వాత ముఖ్యమైన వాళ్ళు ఎవరు? గురువు. గురువు చేతిలో ఉంది అన్నమాట ఏదైనా కూడా. ఒక విద్యార్థి బాగుపడాలన్నా చెడిపోవాలన్నా, కానీ ఆ గురువులు ఎప్పుడు కూడా ఆ విద్యార్థులు ఏ రోజైతే అభివృద్ధి చెంది గొప్ప స్థాయికి చేరుతారో అదే ఉపాధ్యాయులకు మీరిచ్చే గురుదక్షిణ అన్నమాట. అర్థమైంది అందరికీ కూడా? ఓకే, అందరికీ కూడా మరొకసారి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. మీరు థ్యాంక్ యూ చెప్పకూడదు అట్లా.